ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే వివో T5 Pro ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది బ్యాటరీ కింగ్. ఎందుకంటే 9020 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. అండ్ ఇంతే కాదండు, AMOLED డిస్ప్లే, 5000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్. నిజంగానే ఇవన్నీ కూడా దీన్ని ప్రో ఎలిమెంట్ కింద ఖచ్చితంగా కొనేలాగా చేస్తాయా అని అంటే దీన్ని నేను మన టీం అందరం కూడా టెస్ట్ చేశాము. సో ఈ రోజు ఈ వీడియోలో నా ఒపీనియన్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఎవరెవరు దీన్ని పర్చేజ్ చేయొచ్చు, ఎవరికి ఈ స్మార్ట్ ఫోన్ కాదు అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ఇంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో ఇది ఒక్కటే ఉంది. రీసెంట్ గా నేను ఒక వీడియోని చేశాను. ముఖ్యంగా ఈ క్విక్ కామర్స్ గానీ, ఓలా, ఉబర్, ర్యాపిడో వీళ్ళందరికి గానీ క్యాప్టన్స్ ఉంటారు సార్, వీళ్ళందరికీ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంది అంటే అన్ని రకాలుగా 4 కీ పిల్లర్స్ ని దృష్టిలో పెట్టుకొని, లైక్ వాళ్ళకి మంచి బ్యాటరీ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, మంచి డిస్ప్లే తో పాటు ఈవెన్ మనకి డ్యూరబిలిటీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది అనుకుంటా. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో దాంట్లో కూడా నేను దిస్ వన్ కెప్ట్ యాస్ ఏ నెంబర్ 1 ప్లేస్. ఎందుకంటే డ్యూరబిలిటీ విషయంలో మాత్రం ఫెంటాస్టిక్, రఫ్ అండ్ టఫ్. ఇందులో మీకు IP68, 69 పాటుగా మనకి ఫ్రంట్ స్టీల్ ప్రొటెక్షన్ అని చెప్పి వీళ్ళ ఓన్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే రేర్ ఇది ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ అయితే కాదు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే. సో రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి, ఎండాకాలం ఒక్కపోస్తుంది కదా, అలాంటి టెంపరేచర్స్ లో కూడా డైరెక్ట్ సన్ లైట్ కి పెట్టి మీరు ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఇది టెంపరేచర్ రెసిస్టెంట్ అండ్ డిస్ప్లే కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ బ్రైట్నెస్ హిట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అనే నా అభిప్రాయం. ముఖ్యంగా డ్యూరబిలిటీ విషయంలో సో కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో బిగ్ టిక్ మార్క్ ఫర్ ద డ్యూరబిలిటీ అనే నా అభిప్రాయం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మ్యాసివ్ 9020 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 డేస్ పక్కా, ఒకవేళ మీరు మినిమల్ యూజర్ అయి ఉన్నట్లయితే 3.5 డేస్ బ్యాటరీ బ్యాకప్ పక్కా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూస్ గా డిస్ప్లే ఆన్ చేసి GPS అన్ని వాడుకున్నా, ఎంత హెవీగా వర్క్ చేసినా గానీ ఆల్మోస్ట్ మీకు 1.5 డే దాకా దీనికి బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అయిపోయినా కానీ మళ్ళీ తిరిగి ఛార్జ్ చేసుకోవడం లెస్ దాన్ 1 అవర్ లోపల మీకు తిరిగి ఫుల్ అవుతుంది. లేదా మీకు ఆర్డర్ వచ్చిన పిక్ చేసుకునే టైంలో ఇది ఫుల్ అవడం జరుగుతుంది. ఈవెన్ డే టు డే లైఫ్ లో మీరు రెగ్యులర్ గా వాడుకోవాలనుకున్న మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అంటే ఇది తోపు అంతే. దీంట్లో మాత్రం బిగ్గెస్ట్ ప్రో అని నేను చెప్తాను. అండ్ ఈవెన్ ఇంత హెవియర్ బ్యాటరీ ఇచ్చినా గానీ వీళ్ళు వచ్చినప్పటికీ కేవలం 8.25 mm థిక్నెస్ అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా అరౌండ్ 230 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. ఈజీగా కాంపాక్ట్ గా ఒక జనరల్ మామూలు చేతిలో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. 2 చేతుల్లో పెట్టుకొని వాడుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. సో డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. డ్యూరబిలిటీ పరంగా ముఖ్యంగా అంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చినా గానీ కాంపాక్ట్ సైజ్ లో ఇచ్చారు సరా, ఇది మాత్రం క్రేజీ. ఇక దీంట్లో మరొక బిగ్గెస్ట్ ప్రో ఎలిమెంట్ ఏంటి అంటే దీని డిస్ప్లే. దీంట్లో మనకి 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్, అది కూడా AMOLED డిస్ప్లే ఇచ్చారు. చిన్స్ కూడా చాలా థిన్ గా మనకు రావడం జరుగుతుంది. బెజల్స్ అన్ని కూడా చూడటానికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ చూడటానికి ఏంది. ఈవెన్ 5000 నిట్స్ దాకా మనకి పీక్ బ్రైట్నెస్ వెళ్తుంది. ఆల్మోస్ట్ మీరు బయట ఎంత డే లైట్ లో అన్నా, ఎంత మన టెంపరేచర్స్ లో అయినా కానీ ఫోన్ మీకు ప్రాపర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అందుకే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీరు కంటెంట్ అవుట్డోర్స్ లో ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక దిస్ వన్ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అని నా అభిప్రాయం. ఈవెన్ ఆడియోలో కూడా మనకి 200% ఆడియో బూస్ట్ ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే ఇవ్వరు కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఆడియో కూడా లౌడ్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ముఖ్యంగా కంటెంట్ వాచింగ్, అవుట్ సైడ్ నేను ఎక్కువగా ఉంటాను రోజు అంతట్లో కూడా. అవుట్ సైడ్ నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేనటువంటి ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్. సో డిస్ప్లే పరంగా కూడా బిగ్గెస్ట్ ప్రో అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఒకప్పుడు వివో ఫోన్స్ అన్నిటిలో కూడా అంతా బానే ఉంటది కానీ ఫన్ టచ్ ఓఎస్ అంటేనే మనం తొందరగా ఫోన్ కొనుక్కోవాలంటే కొంచెం లాగ్ అవుతూ ఉంటాం. బట్ ఈసారి మనకి ఇది ఆరిజిన్ ఓఎస్ తో వస్తుంది, మీ అందరికీ తెలిసింది. అండ్ దీంతో పాటు దీంట్లో మరొక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు రావడం జరుగుతుంది. బై డిఫాల్ట్ గా మీకు డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు కాబట్టి కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు రికార్డ్ చేసుకోవచ్చు.
ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ అన్నిటిని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎక్కడ లాగ్ గాని హ్యాంగ్ గాని లేకుండా స్మూత్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరిజిన్ ఐలాండ్ ఏదైతే ఉందో చాలా సింప్లిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేశారు, ఇందులో కొన్ని ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకున్నారు, జస్ట్ మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారన్నట్టు ఆటోమేటిక్ గా పైన మీకు ఇక్కడ చూపిస్తా ఉంటది. ఎందులో కావాలంటే అందులో మీరు డైరెక్ట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రైవ్ సెలెక్ట్ చేశాను లేదా మెయిల్ సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్ గా నాకు జీమెయిల్ ఓపెన్ అయిపోయి మల్టీ టాస్కింగ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక యాప్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు కంపోజ్ చేసుకోవచ్చు. నిజంగా ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గా వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే మీ ఆఫీస్ పర్పస్ కూడా మీ పని చాలా 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 సింపుల్ అవుతుంది. ఈ మల్టీ టాస్కింగ్, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ అయితే మాత్రం నాకు చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఈవెన్ మీరు ఈసారి డైరెక్ట్ గా ఐఫోన్ కూడా మీరు వివో షేర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న ఐఫోన్ లో డైరెక్ట్ గా ఎయిర్ డ్రాప్ లాగా మీరు ఫైల్స్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రేజీ ఫీచర్. సో ఓఎస్ పరంగా కూడా చాలా అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా, విచ్ ఇస్ గుడ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా బిగ్గెస్ట్ ప్రో అని అంటాను. ఇంతకుముందు మనం ఏదైతే కాన్స్ కింద మాట్లాడుకునే వాళ్ళం అది కూడా ప్రో కింద మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ T4 Pro తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక టెలిఫోటో లెన్స్ తీసేశారండి. అసలు కెమెరా సెగ్మెంట్ లో ఇదే హైయెస్ట్. ఈవెన్ ఒకవేళ మీ కెమెరా ప్రయారిటీ అయి ఉన్నట్లయితే నన్ను అడిగితే దీనికన్నా నేను T4 Pro కి వెళ్ళమంటాను. ఎందుకంటే అక్కడ మీకు టెలిఫోటో లెన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ సేమ్ 50 మెగాపిక్సెల్ రెండిట్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇన్ఫాక్ట్ ఇందులో మనకి డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారు ఏమనేది వీళ్ళకే తెలియాలి. అండ్ ఇంతేకాదు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా లేదు. సో అల్ట్రా వైడ్ యాంగిల్, టెలిఫోటో లెన్స్ మెయిన్, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ కంటెంట్ క్రియేటర్ లేదన్నట్లయితే మీకు కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లయితే కనుక మీకు దీనికన్నా కానీ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ T4 ఏదైతే ఉందో మీకు ఫార్ బెటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది బిగ్గెస్ట్ కాన్ అని నేను చెప్తాను T5 సిరీస్ లో. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందాక నేను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడాను కదా, అప్పుడు మీకు 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అని చెప్పాను చూసారా. సో దీంట్లో కన్నా దీని ప్రీవియస్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ చూసారా, దాంట్లో 4+5 ఇచ్చారు. సో దీంట్లో వచ్చేటప్పటికి 3+4 తీసుకొచ్చారు. అది కూడా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే ఇప్పుడు ఆల్రెడీ T4 Pro మీరు కొనుక్కున్నా గానీ మీకు ఆల్మోస్ట్ దీనికి దానికి ఇద్దరికి ఒకటే లెవెల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఎండ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అది ఆఫర్స్ లో, కార్డ్ డిస్కౌంట్స్ ఇంకా కొంచెం మనకి బెటర్ డిస్కౌంట్ లో కూడా దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. దీని పరంగా కూడా నాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ లో కూడా. అట్లీస్ట్ వీళ్ళు 4+5 తీసుకొచ్చుంటే ప్రీవియస్ జనరేషన్ లాగా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7s Gen 4 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. 30,000 రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొని రావచ్చు. ఎందుకంటే మల్టీ టాస్కర్ లాగా లైక్ గేమర్స్ ని కూడా, మరి అంత హెవీ గేమర్స్ కాదులే కానీ మోడరేట్ గేమర్స్ కి అయితే నడుస్తుంది. బట్ వాళ్ళని దృష్టిలో పెట్టి చిప్ సెట్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ గేమర్స్ కి అయితే ఈ ఫోన్ నేనైతే కంప్లీట్లీ స్కిప్ చేయమని అంటాను. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, మంచి డ్యూరబుల్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే మీకు మంచి డిస్ప్లేతో పాటు ఆడియో కూడా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఎస్, దిస్ ఇస్ ఫర్ యూ. బట్ మీరు నేను గేమింగ్ ఆడతానన్నా నాకు గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం నాకు మంచి కెమెరా కూడా కావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక దిస్ ఇస్ నాట్ ఫర్ యూ అనే నా అభిప్రాయం. ఎనీవే ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus Nord CE6 ఉంది. అలాగే రీసెంట్ గా ఇన్ఫినిక్స్ లాంచ్ చేసినటువంటి ఇన్ఫినిక్స్ Note 60 Pro మొబైల్ ఫోన్ కూడా ఉంది. కొంచెం మీ బడ్జెట్ ని స్ట్రెచ్ చేశారు అన్నట్లయితే అండ్ దీంతో పాటు Nothing 4A కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ప్రైసింగ్ లో రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీనికన్నా మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా ఇవైతే క్రియేట్ చేయగలవు. ఎనీవే స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై చేస్తాను. ఎనీవే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వివో రెక్టిఫై చేసి అట్లీస్ట్ T6 సిరీస్ లో కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ ని మనం చూసే అవకాశం ఉందని అనుకుందాం. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.